బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇది యాక్సిడెంట్ కి సంబంధించిన వార్త. జూబ్లీ హిల్స్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ పై వెళ్తున్నటువంటి బౌన్సర్ ని అతివేగంగా ఢీకొట్టింది కార్. ఈ ప్రమాదంలో బౌన్సర్ తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్నటువంటి మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా కార్ డీటెయిల్స్ రాబడుతున్నారు పోలీసులు. పెద్దమ్మ తల్లి టెంపుల్ కమాన్ దగ్గర ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బైక్ పై వెళ్తున్నటువంటి బౌన్సర్ ని అతి వేగంగా వచ్చినటువంటి కార్ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బౌన్సర్ తారక్ రామ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే అదే బైక్ పై కూర్చున్నటువంటి మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే యాక్సిడెంట్ చేసినటువంటి కార్ డీటెయిల్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్ పెద్దమ్మ టెంపుల్ కమాండ్ దగ్గర జరిగింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్ పై వెళ్తున్నటువంటి బౌన్సర్ ని అతివేగంగా ఒక కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బౌన్సర్ తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్నటువంటి మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ కి అతివేగమే కారణంగా తెలుస్తోంది. అయితే ఆ కార్ డీటెయిల్స్ ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రాబడుతున్నారు. ఈ యాక్సిడెంట్ పెద్దమ్మ టెంపుల్ కమాన్ దగ్గర జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. రంజిత్, ఈ కేసుకు ప్రధానంగా అతివేగమే ఈ యాక్సిడెంట్ గల కారణం అనుకోవచ్చా? పోలీసులు ఏం చెప్తున్నారు? కార్ డీటెయిల్స్ రాబట్టగలిగారా? హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం పోలీసులు ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఈ వెహికల్ ప్రమాదానికి గురైనటువంటి వెహికల్ని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే వెహికల్ పై రాజుతో పాటు ఆ తర్వాత తారక్ రామ్ ఇద్దరు కూడా ఓ పబ్లో బౌన్సర్లుగా పనిచేస్తున్నారు. నిన్న పబ్కి సంబంధించినటువంటి ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో వెనకాల నుంచి వచ్చినటువంటి కారు అతివేగంగా ఈ బైక్ని ఢీకొట్టిన క్రమంలో డ్రైవ్ చేస్తున్నటువంటి తారక్ రామ్ స్పాట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత వెనకాల కూర్చున్నటువంటి రాజు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కారు ప్రమాదం చేసిన తర్వాత నిందితుడు పారిపోయినటువంటి క్రమంలో ప్రస్తుతం పోలీసులు హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత 304 Part 2 కింద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుడు ఎటువైపు వెళ్లాడన్నటువంటి కోణంలో కూడా వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం తారక్ రామ్ ఫ్యామిలీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండమ్మా, మీరు డీసీపీతో పాటు పోలీసులను కూడా వెళ్ళి కలిసి వచ్చారు. ఏం చెప్తున్నారు? నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెక్ చేస్తున్నారు సార్, ఇంకా ఏం తెలియలేదు సార్, చెక్ చేస్తున్నామని చెప్పారు. సిటీ ఫుటేజ్ చూస్తున్నారు, ఫుటేజ్లో ఏమని తెలిస్తే చెప్తాము అని చెప్పారు సార్, ఇంకా ఏం చెప్పలేదు. అంటే తారక్ రామ్ ఏం చేస్తుంటాడు? అంటే రెగ్యులర్గా ఇదే టైంలో ఇంటికి వస్తుంటాడు? అవును సార్, పొద్దున్న తెల్లవారుజామునే వస్తుంటాడు. నైట్ చేస్తాడు బౌన్సర్గా, పొద్దున్న తెల్లవారుజామునే ఇంటికి వస్తాడు. పొద్దున్న మధ్యాహ్నం ఇంట్లో పడుకుంటాడు, మళ్ళీ నైట్ వెళ్తాడు సార్. తను మ్యారేజ్ ఎంత? 2 years అయింది సార్. 7 months బాబు ఉంటాడు, చిన్న బాబు. న్యాయం చేస్తామని చెప్తున్నారు. చేయాలి సార్, మీరు కూడా సపోర్ట్ చేయాలి సార్. చిన్న బాబు ఉన్నాడు సార్, మాకు న్యాయం కావాలి సార్. అవన్నీ పట్టుకునేటట్టు చూడండి సార్. ఆయన గుద్దేసి వెళ్ళిపోయిందంటే సార్ తెలియదు. ఈమె అక్క, వాళ్ళకు ఒక్కడే బాబు. సో తమ్ముడు, 3 అక్క చెల్లెలని చాలా గారాభంగా పెంచుకుంటారు సార్. తన మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఎలాగైనా తనకు న్యాయం జరిగేలా చూడండి సార్. తండ్రి కూడా లేడు తనకు. చిన్నప్పుడే తండ్రి పోతే అక్క తండ్రిలాగా అన్నిటికీ ఈమెనే చూసుకుంది. ఆయనకి ఏమి తెలియదు సార్, ప్రతి ఒక్కటి అక్కనే చూసుకుంటుండే. నాకేమన్నా తెలియదు అక్క, నాకు తెలియదు, ఏమైనా సరే అక్క చూసుకో అని మాట్లాడుతుండే సార్. ఎంత ఇదిగా చూసిండే అసలు అనుకోలేదు సార్. మేము ఇంత ఇదిగా నమ్మలేకపోతున్నాం సార్. మార్నింగ్ ఫోన్ వచ్చిందంట తనకు, అసలు తట్టుకోలేని పరిస్థితి. తనకి ఇట్లా అయిపోయిందని కూడా తెలియదు సార్ ఇక్కడ వరకు వచ్చే వరకు. కాకపోతే యాక్సిడెంట్ అయిందని మాత్రమే తెలుసు. సో అట్లా తట్టుకోలే. ఒక తల్లి స్థానంలో నుండి చూసుకుని సార్, ఎలాగైనా న్యాయం జరిగేలా చూడండి సార్. తనకు ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి తారక్ రామ్కు ఇటీవలే బాబు పుట్టడంతో కూడా పూర్తిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. నిందితుడు ఎటువైపు వెళ్ళాడన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం వివరాలు రాబడుతున్నారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రస్తుతం ఆ కారు ఎటువైపు వెళ్ళిందన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత నిందితుడిపై 304 Part 2 కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.